కడుపు కొడితే ఊరుకున్నారు కదా అని మాట తోలొద్దు. కష్టంతో వచ్చిన కండలు పౌరుషం అదుపులో ఉండవు. పోటెత్తిన కెరటం లాగా మీదకు తూకుతాయి. రంగు మారుతుంది చూడు. ఏం మారలేదుగా రాజుగారు. మారుతుంది చేప రంగు కాదురా. ఈయన పేరు కటారి జాలయ్య. ఊరే తన ఆస్తిగా బతికే పెద్ద కాపు. పేరుకి ఒక కటారి పాలానికే పెద్ద కాపైన చుట్టుపక్కల 30 గ్రామాల్లో జాలయ్య మాటే శాసనం. దానికి కారణం ఆయనకున్న పదవి కాదు, పాలెం కట్టుబాట్లు ఆచారాలను కాపాడే అసలైన కాపు అని. కటారిపాలెం ప్రజలందరికీ జాలయ్య అంటే నమ్మకం, ప్రేమ. అలివేలు కాస్త నీళ్ళి. వస్తున్నానయ్యా. భవానీ, నువ్వు వెళ్ళి చేపలు ఆరబెట్టు. ఏందమ్మా? అబ్బా, ఏందో కాస్త అర్థమయ్యేటట్టు చెప్పవే. ఏందే, నీకింకా అర్థం కాలేదా? రేపు మీనాక్షి వస్తుంది కదా, అది అమ్మగారు చెప్తుంది. ఈ గ్రామాల్లో జాలయ్యను ప్రేమించేవాళ్లు, అభిమానించేవాళ్లే కాదు, ద్వేషించేవాళ్లు కూడా ఉన్నారు. ఆమె పేరే బూసమ్మ, స్వయానా జాలయ్య తమ్ముడి భార్య. గాల్సేనో, నేను కాపైతే ఈ ఊరికి నువ్వే కదరా తోపో. అలాంటి గాలినా కొడుకులతో తిరుగుతుంటే కాపు కాదు కదా, ఆడి కవ్వు కూడా కాలేవు. అబ్బా, ఏందే మంచి కలసాడు దొబ్బావు. నీ వల్ల 120 రూపాయలు బొక్క. ఏంటే అంటే క్వార్టర్ మంత్ 120 రూపాయలు కదే, అది తాగడం వల్లే కదా ఎంత మంచి కాలు వచ్చింది. ఓ యబ్బో, ఏందే సందు పట్టావా? ఎంతసేపు నువ్వు సంతోషంగా ఉండటమే కాదే, నీ కొడుకుని, కాబోయే పెద్ద కాపుని బాగా చూసుకోవాలి. మరి వీటికేం తక్కువ లేదు. నువ్వు కాపైతే నీకు పెద్దింటి పిల్లతో పెళ్లి చేయాలని ఈ బూసమ్మ ఆశ. ఇందా తీసుకో. నీ అవ్వ, బోసం అంటే బోసమ్మేనే.